హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాం. ఈడు అన్నది చూడండి. బీరకాయలు తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. చేదో తీయో చూసుకోవాలి. చేదు ఉంటాయండి బీరకాయలు అన్నవి చూసుకొని తీయగుండ బీరకాయలే కర్రీ చేసుకోవాలి. 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కళాయి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం తాలింపు గింజలు వేయండి. కొంచెం పసుపు వేసేసి చెంచుతోని కలపండి. ఆనియన్స్ రెడ్ కాగానే బీరకాయ ముక్కలు అన్నది వేసుకోవాలి తాలింపులోకి. ఆనియన్స్ కూడా వేసుకోండి, మిగిలిపోయినాయి. వేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. మూత పెట్టి మగ్గనియాలి. ఆవిరికి అన్నది మూత పెడితే ఆవిరికి మంచిగా ఉడికిపోయిద్దండి బీరకాయ ముక్కలు అన్నవి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసి కలపండి. మూత పెడితేనే బీరకాయ కూర అన్నది మంచిగా ఉడికిపోయిద్దండి ఆవిరికి. కొంచెం కారం వేసుకోండి. కారం సరిపోయినంత కారం వేసేసి కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. మధ్యలో కలపాలి, లేకపోతే అడుగన్నది కాలిపోయిద్దండి. మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాతకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసేసి కలపండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి, మగ్గిపోయిద్ది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసి కలుపుకోండి. మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి, మంచిగా ఉడికిపోయిద్ది. బీరకాయ ముక్కలు మొత్తం మంచిగా ఉడికిపోతాయి. మూత తీసేసి కొద్దిసేపు కలిపి గ్యాస్ అన్నది బంద్ చేసుకోండి. బీరకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఈడు అన్నది చూడండి. రైస్లోకి బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.